అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలను చూసి జనం ఏ విధంగా మురిసిపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో అట్లనే మీద మెరుగుడు చూసి అబ్బాయి ఇదేదో కాంగ్రెస్ పాలన బాగుంది అని చెప్పేసి ఆశపడి పార్టీ ఫిరాయించిండ్రు 10 మంది ఎమ్మెల్యేలు. బీబీబీ అని చెప్పేసి భూములు బిల్లులు బ్లాక్మెయిలింగ్ కార్యక్రమాలు ముంగటేసుకొని మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలల్లా పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదని చెప్పుకోవాలి. రైట్, ఏంటంటే అగమ్య గోచరం ఏంటంటే పాపం ఆయన గర్వాపసికి చాలాసార్లు ప్రయత్నం చేసిండు, కానీ ఒప్పుకోలే కేసీఆర్ అనే వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అవసరమా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఏజ్లో ఈ వయసులో నువ్వు పార్టీ మారుడు అవసరమా అని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా మండిపడ్డారు. మళ్ళీ గర్వాపసి కార్యక్రమాలు మొదలుపెట్టిండు, కానీ కేసీఆర్ ఒప్పుకోలేదనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. రైట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వరసంబడి సీనియర్ నాయకులు చేస్తున్న ఆరోపణలు రేవంత్ రెడ్డి సర్కారుకు పుండు మీద కారం చల్లినట్టు అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. మనం ఇస్తామని 6 గ్యారెంటీలు అమలు చేయలేము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేము, మనం మోసం చేసినాము అని చెప్పేసి. కేసీఆర్ హయాంలో రైతు బంధు ఇచ్చేది, కేసీఆర్ హయాంలోనే టైం టు టైం వచ్చేది అని చెప్పేసి ఒకసారి, తర్వాత నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒకసారి, రేవంత్ రెడ్డి మీద నిప్పులు జరగడం ఇంకొకసారి. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. ఇతనేమో మంత్రి పదవి ఇయ్యండ్రి, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అయితే నా ప్రజల ఆశీర్వాదాలతో అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు లేవనెత్తిండు. తర్వాత 10 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిని అని ఎట్లా ప్రకటించుకుంటావు అని చెప్పేసి అట్లా రేవంత్ రెడ్డికి కొరకలాన్ని కోయలేక తయారైండు రాజగోపాల్ రెడ్డి. తర్వాత జీవన్ రెడ్డి విషయం తీసుకున్నట్లయితే ఏకంగా జీవన్ రెడ్డి పార్టీనే వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారు. 20 తారీఖు నాడు చేరుతారు. ఆల్రెడీ మొత్తం లైన్ క్లియర్ అయింది, అయిపోయింది, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నాడు అనే అంశాలు బయటకు వచ్చిన తర్వాత, ఇదంతా డేట్ ఫిక్స్ అయిన తర్వాత జీవన్ రెడ్డి అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసిండు, రేవంత్ రెడ్డి రూలింగ్ మీద ఆరోపణలు చేసిండు. పార్టీ మారతా అని చెప్పేసి డేట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా కీరాలు మొత్తం చంద్రబాబు నాయుడు చేతులలోనే ఉన్నది. ఖాళీ రేవంత్ రెడ్డి తూతూ మామ అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నడిపించేదంతా చంద్రబాబు నాయుడే అని చెప్పేసి 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాం. 4,000 పింఛన్ ఏదైతే ఉన్నదో 4,000 పింఛన్కు సంబంధించి కూడా మనము ఒక నిర్ణయం తీసుకోలేకపోయినాం. నిరుద్యోగులను మోసం చేసినాము. రేవంత్ రెడ్డి పాలన వేస్ట్, బేకారు, రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలననే మంచుగుండే అని చెప్పేసి. తర్వాత విజయశాంతి అసెంబ్లీ శాసన మండలి వేదికగా విజయశాంతి కొన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. మనం ఈ ఉద్యమకారులకి ఏం చెప్పి మనం అధికారంలోకి వచ్చినాము, ఉద్యమకారులను ఇలా ఎంతగానో పట్టించుకున్నాము, ఉద్యమకారులకు 25,000 పింఛన్ అని అన్నారు, లేకపోతే ఉద్యోగం అని అన్నారు, లేకపోతే 250 చదరపు గజాల ఇళ్ళ జాగా అని అన్నారు. ఇలా ఉద్యమకారులకు ఏ ఒక్క హామీని కూడా మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మనం అమలు చేయలేకపోయినాము అని చెప్పేసి. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అసలు నిధులు రావట్లేవు, ఊళ్ళల్లో ముఖమెత్తుకొని తిరగలేకపోతున్నాము, పెళ్లిళ్ళు పేరంటాలకు సావులకు తప్ప ఇంకా దేనికి అడుగు పెట్టలేకపోతా ఉన్నాము, ప్రజలు నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, గల్లా పడతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి సర్కారు మీద నిప్పులు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద మంత్రులు ఇప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కుత ఉడుకుతా ఉన్నారు లోపట. ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి మీద కావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏందయ్యా అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ పాపము పార్టీ మారిండ్రు, చాలామంది చాలా విధాలు అన్నారు. కేసీఆర్ లక్ష్యం పుత్రుడని పేరు పెట్టి వ్యవసాయ రంగాన్ని మొత్తం అప్పచెప్పినందుకు కేసీఆర్కి ఇచ్చిన బహుమతి ఇదా పోచారం శ్రీనివాసరెడ్డి నువ్వు అని చెప్పేసి కూడా చాలామంది తిట్టిండ్రు పోచారం శ్రీనివాసరెడ్డిని. ఇప్పుడు అక్కడ చికెన్ బిర్యానీ దొరుకుతుందని ఆశపడ్డారు, పోయినరు. కనీసం కారం మెతుకులు కూడా గతి లేదు అన్నట్లు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నిధులు మంజూరు కావు. ఏమంటారు వీళ్ళు పార్టీ ఎందుకు ఫిరాయించిర్రు అంటే, పార్టీ ఎందుకు మారిర్రంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి చెప్తారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే ఎమ్మెల్యేలు ఏం చెప్తారయ్యా అని అంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డితోని
కలిసి పనిచేస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. మరి ఏడైతున్నాయి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఎంతగానం నిధులు విడుదలవుతున్నాయి, ఎంతగానం అదైతుంది అని అంటే ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలను బట్టి అసలు నియోజకవర్గాల అభివృద్ధి లేదు, మన లేదు. రేవంత్ రెడ్డి పగ సాధింపు కోసం, కక్ష సాధింపు కోసం ఈ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు అనే కాడికి వచ్చింది. ఒక్కసారి పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండ్రో ఇగో ఈ వీడియోలో ఇనుండ్రి. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేలు అండి, నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంటిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా మించి. ఒకనాడు వచ్చినా కూడా వస్తాము, ఒకనాడు పోయేది ఒకటే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మలుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ ఆడ తుమ్ము చేతి మలుస్తాయి, కట్టే దవాఖానాలు మలుస్తాయి, ఊళ్ళో మలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ అటు బందే పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి 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 బేజారు అయిపోయి వాడు పని కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను పని పనిచేసిపోతా అంటే నేను మారింది కదా, పార్టీ మారింది కదా, నేను టెండర్ ప్లాన్ తీసుకుంటాను. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాలి, ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. ఇన్నరా మొత్తం మీద సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసము నిధులు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు, ఆవేదన వ్యక్తం చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి. మంత్రుల కాళ్ళు మొక్కాలనా ఈ ఏజ్లో? నేను ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్యేను కాదు, మంత్రుల కాళ్ళు మొక్కాలనా? 20 సార్లు లెటర్లు రాసినా పట్టించుకుంటున్నా, 20 సార్లు ఫోన్లు చేసినా లేవడతలేరు. ఏం సరదానా? మేము తమాషా కోసం ఫోన్ చేస్తామా? సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసము, రిజర్వాయర్ నిధుల కోసము ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్లు లావట్టారు అని చెప్పేసి కుత ఉడికిండు పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ మీద. పుండు మీద కారం చల్లినట్లు అయింది రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డి సర్కార్కు. ఎందుకు పుండు మీద కారం చల్లినట్లు అయిందని అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఆరోపణలు చేస్తానే ఉన్నారు, విమర్శలు చేస్తానే ఉన్నారు రేవంత్ రెడ్డి రూలింగ్ మీద, కాంగ్రెస్ పార్టీ పాలన మీద. ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిండ్రు. సరే స్పీకర్ చెప్పొచ్చు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అట్లా ఇట్లా అని, కానీ మారిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది కదా. మేము పార్టీ మారినాము, అటు ముఖం లేకుండా అయిపోయింది, ఇటు ముఖం లేకుండా అయిపోయింది అని తెలుస్తుంది కదా పార్టీ మారిన వాళ్ళకైతే. రైట్, పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా ఆవేదన వ్యక్తం చేసిండోళ్ళ.
కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి పోయినందుకు మంచిగా అయింది, తగిన శాస్తి జరిగింది పోచారం శ్రీనివాసరెడ్డికి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటారు. కానీ మొత్తం మీద సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసము మేము నిధులు విడుదల చేయమని ఊకొక ఫోన్ చేయించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా, అసలు ఈ ప్రభుత్వం ఉంటే పని చేస్తుందా, పని చేస్తే ఎక్కడ పని చేస్తూ ఉన్నది, మేము సరదా కోసం ఫోన్ చేస్తామా, ఎమ్మెల్యేల ఫోన్లు రావటకపోతే మీరేం మంత్రులు అని చెప్పేసి మండిపడ్డారు పోచారం శ్రీనివాసరెడ్డి. రైట్, ఈ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండ్రు. అసలు నిధులు ఇవ్వలేము, అర్థం చేసుకోండి, ప్రభుత్వము పాపము ఇబ్బందులలో ఉన్నది అని చెప్పేసి. వీళ్ళకు ఈ రిజర్వాయర్ల కోసం నిధులు ఉండయి, ఏదైనా మంచి పనుల కోసం నిధులు ఉండయి, ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది అన్న వాళ్ళ నిధులు ఉండయి. కానీ వాళ్ళ కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, దందాలకు మాత్రం ఫుల్ పైసలు ఉంటాయి. ఇక అది వేరే ముచ్చట. కానీ మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించి నిధులు ఇయ్యలేము అని చెప్పేసి చెప్పిండ్రు, అయిపోయింది. ఇక రిజర్వాయర్ కంప్లీట్ కాదు. అదే ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ముక్కు వెండి 3 షేర్ల నీళ్లు తాగిచ్చి మరి ప్రభుత్వం నుంచి నిధులు వసూలు చేసుకునేటోళ్ళు కాదా, నిధులు విడుదల చేపించుకునేటోళ్ళు కాదా? పాపము ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన ఏమంటాడు లాస్ట్లో, ఎటైతే గటైతుంది అని చెప్పేసి నేను వచ్చేసిన, కేసీఆర్ హయాంలో ఇంట్లో కూర్చుండి నిధులు అడిగితే జీవోలు విడుదల చేసిండ్రు కేసీఆర్ అని చెప్పేసి యాడ్ చేసుకున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇలా కనీసం ఫోన్లు చేసినా లావడతలేరు, ఏంది మా పరిస్థితి, మీరే పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి. రైట్, ఇక ఏమంటారు కదా, పాపం పోచారం శ్రీనివాసరెడ్డికి ఏజ్లో ఇదంతా అవసరమా, ఎందుకు పార్టీ మారిండు, ముసలితనాల పార్టీ మారి ఇన్ని గోసలు పడతా ఉన్నాడు, కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మంచిగా రాజోలిగా బతికిండు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా, అటు జీవన్ రెడ్డి అట్లా, విజయశాంతి ఇట్లా, రాజగోపాల్ రెడ్డి ఇట్లా, ఇక ఎవరు ఈ రేవంత్ రెడ్డి పాలనను మెచ్చుకుంటుండ్రో అర్థమైతలేదు. వాళ్ళేమో జబ్బలు దరుచుకుంటా ఉన్నారు, పగటి కళలు కంటా ఉన్నారు, మేము అంత మంచిగా మేము అంత మంచిగానే చేస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పేసి. ఇక మరి అంత మంచిగా చేసినాక తెలంగాణ ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది, మీ పార్టీలో ఉన్న నాయకుల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తున్నది అనేది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థ్.